హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు సొరకాయలు బాగా దొరుకుతాయి కదా, మంచి సీజన్ అనమాట. మంచి లేత లేత కాయలు. సొరకాయ అనగానే మనము పాయసము, పప్పులో వేసుకోవడము, పులుసో చేసుకుంటూ ఉంటాం కదా. అందుకని ఈరోజు కొంచెం కోఫ్తాలు చేసి, కోఫ్తా కర్రీ లాగా, అంటే ఇప్పుడుండే చల్లదనానికి కొంచెం మసాలా ఘాటుగా, కొంచెం వెరైటీగా రెగ్యులర్గా చేసుకునేది కాక అని ఆలోచించి చూడండి, లేతగా ఎంత బాగుందో. ఒక సొరకాయ కొనుక్కొచ్చానమాట మొన్న. దాన్ని శుభ్రంగా పీల్ చేసేసిన తర్వాత నేను సగమే తీసుకుంటానండి. దాన్ని చక్కగా తురుముకోవాలి. కొంచెం మరి సన్నగా కాకుండా, ఇది లావుగా ఉంది కదా, మనం తురిమే దాంట్లో కూడా సన్నది కాకుండా లావు దాంట్లో తురిమితే కొంచెం బాగుంటుంది. సన్న దాంట్లో తురిమితే ఏమంటే నీరు ఎక్కువ దిగేసేసి మనకు కోఫ్తాలు రావడం కష్టం అయిపోద్ది. ఆయిల్లో వేయగానే ఇది అయిపోతుంది అన్నమాట. సో నేనైతే 2 ముక్కలు చేశాను కదా, ఒక ముక్కే యూస్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పాయసమో ఇంకేదో చేస్తాను, ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి మాకు ఎక్కువైపోతుంది అందుకని. సో ఈ ముక్క అనమాట పక్కన పెట్టేసుకుంటున్నా. దీంట్లో నుంచి ఇప్పుడు మనం తురిమిన దాంట్లో నుంచి చక్కగా నీరు పిండేయాలి బాగా. మన ఎంత శక్తి కలది పిండితే మొత్తం నీరు తీసేస్తేనే బాగుంటుంది. చక్కగా అన్నీ నీరు తీసేసాను కదా పిండేసి. ఈ నీళ్లు మాత్రం పారబోయకూడదు, అనేక మనకు గ్రేవీలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చక్కగా నీరు తీసేసిన తురుములో మనం ఏమేమి మిక్స్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ అయితే నేను ఇదిగోండి ఇది తయారు చేసుకుంటున్నాను. చిన్నులపాయలు వేశాను, ఒక 4-5. అంటే నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి. అల్లం ముక్క, కొత్తిమీర కాడలు అనమాట. కొత్తిమీర కాడలు వేస్తున్నా, అది టేస్ట్ని చాలా బాగా పెంచుద్ది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మసాలాల్లో కూడా వేస్తే చాలా బాగుంటుందని. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. మీకు కారం ఇంకొంచెం కావాలనుకుంటుంటే ఇవి పెంచుకోవచ్చు. దీన్ని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని ధనియాలు, ఇవి కూడా వేసి కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ ఇది దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. మరి పేస్ట్ లాగా అయితే ఉండకూడదండి కొంచెం, ఎందుకంటే ఆయిల్లో ఎలాగో ఫ్రై అవుతుంది. ఇది నేను దాంట్లో ఇప్పుడు దంచుకున్నాను చూసారా రోట్లో, దాంట్లో సగం వేసుకుంటున్నాను అనమాట. సగం అలానే ఎత్తి పెడతాను, ఆనక యూస్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెము ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాని తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అది మిస్ అయిందండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం, మీకు కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకోవచ్చు కలర్ఫుల్ కోసం. ఇది వచ్చి మన వామ్ అనమాట. చక్కగా అలా చేత్తో ఇలా చేసేసిన తర్వాత వేసేస్తే గుమలాడుతుంది. హెల్త్కి కూడా చాలా 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 మంచిది కాబట్టి, అరుగుదలకి చాలా మంచిది. ఇందులో నేను ఒక 2 స్పూన్లు మాత్రమే శనగపిండి వేస్తున్నానండి. నీరు కానీ సరిగ్గా తీయకపోతే ఎక్కువ శనగపిండి పడుతుంది మన కోఫ్తాలు తయారు చేయడానికి. నీరు చక్కగా తీసేసాం కాబట్టి నాకు 2 స్పూన్లు సరిపోయింది. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కాకపోతే నీరు గట్టిగా తీస్తేనే కోఫ్తాలు బాగా వస్తాయండి. లేదంటే శనగపిండి ఆ టేస్ట్, సొరకాయ టేస్ట్ తగలదు, శనగపిండి టేస్ట్ తగులుతూ ఉంటుందన్నమాట. చూసారా, చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత ఇదండి ఇలా మన బాల్స్ చేసుకునేలాగా రావాలన్నమాట. ఎక్కువ శనగపిండి అయిందనుకోండి, దీని ఫ్లేవర్ పోతుంది.
వీటిని ఇప్పుడు చక్కగా అన్నిటినీ కోఫ్తాలుగా రౌండ్ రౌండ్ బాల్స్గా తయారు చేసేసుకుంటున్నాను. కోఫ్తాలు తయారు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ మాత్రం చాలు, ఇద్దరు మనుషులమే కదా. ఆయిల్ ఆల్రెడీ నేను వేడి అంటే ఈ కోఫ్తాలు రౌండ్ బాల్స్ చేసేటప్పుడే ఆయిల్ పెట్టేస్తున్నాను అనమాట. మనం అవి చేసేలేకి ఇది వేడెక్కిపోతుంది, టైం వేస్ట్ కాకుండా. బాగా వేడిగా ఉండాలి. ఇంకా కోఫ్తాలు వేసిన తర్వాత సిమ్ములో వేయించాలన్నమాట. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ మాత్రం వచ్చేస్తే చాలండి, ఇంకా తీసేస్తున్నాను. బాల్స్ అయితే చక్కగా వచ్చాయి కోఫ్తాలు. ఇంకా నెక్స్ట్ మనం గ్రేవీ కోసం వెళ్ళాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. శనగపిండి ఎక్కువ అయింది అనుకోండి, ఇది పైన లేయర్ గట్టిగా అవుతుంది, లోపలికి మన అనేక గ్రేవీ దిగదన్నమాట. ఇప్పుడు నేను మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ వేస్తున్నాను. కచ్చాపచ్చాగా, బాగా పేస్ట్గా కాదు. 2 సార్లు అలా తిప్పితే ఎలా వస్తుందో అలాగనమాట. దీని టేస్ట్ వేరు, మళ్ళీ ఏంటంటే మనం బాగా పేస్ట్ చేసిన దాని టేస్ట్ వేరు, డిఫరెంట్ ఉంటుందండి. చక్కగా ఇది చక్కగా అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మళ్ళీ కడాయి, ఇందాక కోఫ్తాలు వేయించిన కడాయిలో నూనె కొంచెం పక్కకు తీసేసి, ఇద్దండి జీలకర్ర, కొంచెం చెక్క, 2 లవంగాలు, మళ్ళీ బిర్యానీ ఆకు, 1 ఎండుమిర్చి వేసానన్నమాట. జస్ట్ పోపులాగా, పోపు అనుకోండి, పప్పులు లేకుండా. ఇందాక దంచుకున్నాను చూసారా, మిగతా పేస్ట్ కూడా పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి అది కూడా వేసాము. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయలు, ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి. గ్రేవీ ఎప్పుడు టేస్టీగా ఉండాలి అంటే ఆయిల్ విడిచేంత వరకు సిమ్ములో ఎప్పుడు ఫ్రై అవ్వాలన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు నేను 2 స్పూన్లు శనగపిండి వేసాను, కొంచెం మనకు గ్రేవీ థిక్నెస్ కోసం. దీంట్లో బాగా ఫ్రై అయ్యాక పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేస్తూ చూసారా, తగినంత ఉప్పు అన్నమాట. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి. ఇందాక మనము తురిమినప్పుడు నీళ్ళు వచ్చాయి కదా సొరకాయవి, అవి అన్నమాట. అవి పడేయకూడదు అన్నాను కదా, ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత 2 మీడియం సైజు టమోటాలని పేస్ట్గా చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు చూసారా ఆయిల్ బాగా పైకి వచ్చేసింది చూసారా, బాగా ఫ్రై అయిపోయింది మసాలా, అప్పుడు వెయ్యాలన్నమాట. ఇది కూడా బాగా ఎప్పుడైతే గ్రేవీని బాగా ఫ్రై చేస్తామో అప్పుడే, ఇది కొంచెం గరం మసాలా వేసామండి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే చూసారా నూనె ఇలా వదలాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు నిండా అనుకోండి, అంటే ఫస్టే నీళ్ళు ఎక్కువ పోసుకొని అది చిక్కబడితే కోఫ్తాలు వేసిన ఒక 5 నిమిషాలకి దించేయచ్చు. నీళ్ళు బాగా ఎక్కువ వేసుకొని కోఫ్తాలు వెంటనే వేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చాము అంటే ఏమవుతుందంటే ఆ నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కోఫ్తాలకి ఎక్కువ పట్టేసేసి విడిపోతాయి అన్నమాట. సో మనం కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని ఫస్టే చిక్కగా అవ్వనియాలి. దాని తర్వాత కోఫ్తాలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వనిస్తే అయిపోయింది. లాస్ట్లో ఇంకేముంది, కసూరి మేతి వేసేసి అలా ఇలా తిప్పేసాము అంటే, కొంచెం మిక్స్ చేసామంటే మనకు సొరకాయ కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చక్కగా గార్నిష్కి కాదండి, ఆ కొత్తిమీర వేయిందే మనకు ఊపిరి ఆడదనమాట. కొత్తిమీర వేసేసాను. ఇంకా చూసారా రెడీ అయిపోయింది కోఫ్తా కర్రీ. ఇది మనకు వేడివేడి అన్నంలోకైనా సూపర్ ఉంటుంది, చపాతీ, పుల్కా, పూరి, ఏంటి ప్రతి దాంట్లోకి సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. ఉంటాను, మీ లక్ష్మీరావు.